వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు. సూర్యాపేటలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని ఆకాంక్ష. భద్రాచలంలో మావోయిస్టు పార్టీ పేరుతో వెలిసిన కరపత్రాలు, ఈ నెల 21 నుండి 27వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుపుకోవాలని పిలుపు. ప్రభుత్వ విభాగాల్లో రెవెన్యూ శాఖ కీలకమన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగుల ఐక్యతతోనే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూసే వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రికి వేద మంత్రాలతోని పండితులు ఆశీర్వచనం అందించారు. సూర్యాపేటలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మట్టి గణనాథుడికి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించే గణనాథుడికి తొలి పూజ చేస్తామని, రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆయన ఆలోక నాయకుడు వినాయకుడిని కోరుకున్నారు. ఆనే ఉంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఓం మంగళముహూర్తయే నమః. ఇం ముహూర్తస్సు ముహూర్తోస్సరి గృహంతో అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాన్ నవానాన్ గ్రహాణాన్ అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. విద్యలకెల్లను ఆదిదేవుడవు విఘ్న వినాయక నమో నమో. విద్యలకెల్లను ఆదిదేవుడవు విఘ్న వినాయక. అరుంధతీ వశిష్టాభ్యో నమః. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఈ నెల 21 నుండి 27వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ పేరుతో భద్రాచలంలో కరపత్రాలు వెలిశాయి. చెర్ల మండలంలోని కలివేరు, తూగుల మరియు అంజనాపురం శివార్లలోని సిపిఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో ఈ కరపత్రాలు దర్శనమిచ్చాయి. దండకారణ్యంలోని తూర్పు బీహార్, ఈశాన్య జార్ఖండ్లను విముక్తి ప్రాంతాలుగా ప్రకటిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. పిఎల్జీఏ విప్లవ ప్రజా నిర్మాణాల బలోపేతం కోసం వర్గ పోరాటాన్ని, గొరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని కోరారు.
ప్రభుత్వ విభాగాల్లో రెవెన్యూ శాఖ కీలకమని, ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏపీ రెవెన్యూ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని గుంటూరు రెవెన్యూ భవన్లో నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగుల ఐక్యతతోనే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. 17వ రాష్ట్ర కౌన్సిల్ ను జయప్రదం చేయాలి. 17వ రాష్ట్ర కౌన్సిల్ ను జయప్రదం చేయాలి. 17వ రాష్ట్ర కౌన్సిల్ ను జయప్రదం చేయాలి. బొప్పరాజు గారి నాయకత్వం, బొప్పరాజు గారి నాయకత్వం, కృష్ణమూర్తి గారి నాయకత్వం. జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ, జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ, జిందాబాద్. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీ ఆదివారం నాడు విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానం మేరకు విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర జిల్లాలని రాష్ట్ర నాయకత్వం, ఏపీఆర్ఎస్ఏ నాయకత్వం, ఏపీ విఆర్ఓస్ నాయకత్వం, ఏపీ విఆర్ఎల్ నాయకత్వం అందరం కలిసి మరి పర్యటన చేస్తున్నాం. ఈ పర్యటన ద్వారా ఒకటి, ఉద్యోగుల్ని ఆ యొక్క సదస్సుని విజయవంతం చేయమని చెప్పి కోరటం. 2, ఉద్యోగుల యొక్కటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏ అంశం మీద ఎక్కువగా మనం కౌన్సిల్లో చర్చించాలి. 17వ రాష్ట్ర కౌన్సిల్ ను జయప్రదం చేయాలి. 17వ రాష్ట్ర కౌన్సిల్ ను జయప్రదం చేయాలి. 17వ రాష్ట్ర కౌన్సిల్ ను జయప్రదం చేయాలి. బొప్పరాజు గారి నాయకత్వం, బొప్పరాజు గారి నాయకత్వం, కృష్ణమూర్తి గారి నాయకత్వం. జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ, జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ, జిందాబాద్. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీ ఆదివారం నాడు విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానం మేరకు విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర జిల్లాలని రాష్ట్ర నాయకత్వం, ఏపీఆర్ఎస్ఏ నాయకత్వం, ఏపీ విఆర్ఓస్ నాయకత్వం, ఏపీ విఆర్ఎల్ నాయకత్వం అందరం కలిసి మరి పర్యటన చేస్తున్నాం. ఈ పర్యటన ద్వారా ఒకటి, ఉద్యోగుల్ని ఆ యొక్క సదస్సుని విజయవంతం చేయమని చెప్పి కోరటం. 2, ఉద్యోగుల యొక్కటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏ అంశం మీద ఎక్కువగా మనం కౌన్సిల్లో చర్చించాలి, ఎలా ఉంది ఉద్యోగుల్లో. వినాయక చవితి పండుగ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రోడ్లపై చిన్న గణేష్ విగ్రహాలను, పండుగకు కావలసిన సరంజామాను తూపుడు బండ్లపై పెట్టి విక్రయాలు చేశారు.
కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 21 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినాయక చవితి వేడుకలు జరిగాయి. ఉదయం స్వాతి నక్షత్ర యుక్త కన్యా లగ్నంలో ధ్వజారోహణం జరిగింది. రాత్రి స్వామివారు హంసవాహనంపై ఊరేగారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతోటి అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. దీపపు కాంతులతో స్వామివారి సన్నిధి సరికొత్త శోభను సంతరించుకుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గణనాథుడు నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ కళారూపాల్లో దర్శనమిస్తున్న గణనాథుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. వినాయక చవితి శుభగడియ వేళ భక్తులు ధూపదీప నైవేద్యాలతోటి తొలి పూజలను అందించి ఏకదంతుడి కరుణ కటాక్షాలు పొంది పునీతులయ్యారు. అనంతపురంలో కళ్యాణదుర్గం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి, సాయిబాబా, ఈశ్వర, ఆంజనేయ స్వామి దేవాలయాల వద్ద కంసల వీధి, వాల్మీకి సర్కిల్, బోయ వీధి, గుండ్లప్పదొడ్డి కాలనీలోని వినాయక చవితి సందర్భంగా మండపాలలోని వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక విగ్రహాలు భక్తులను కనువిందు చేసే విధంగా ఆకట్టుకున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. समर्पयामि महाशून्यर्महाभवम् अग्नेर्महाभवम् दक्षिणद्वलो महालक्ष्मीर्महाभवम् निरोधे ब्रह्मण्यर्महाभवम् पश्चिमदले ब्रह्मन्द्रेर्महाभवम् वामदले महेश्वर्यर्महा उत्तरदले वैष्णवीर्महाभवम् ईशानदले कौमदीर्महाभवम् मध्ये समर्पयामि ओं दीप्तायर्मः ओम मणिमाता वदायने दक्षिणंद हंदवहा माद्दे ओर्मा संभोषिते वदनत्त वदोषिते मदनर्त्व ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించటంలో తుమ్మలగుంట గ్రామానికే ఒక ప్రత్యేకత తెచ్చాడు తమ్ముడు భాస్కర్ రెడ్డి. ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం అందరికీ కూడా వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేసినటువంటి స్వాముల విగ్రహాలను ఇవ్వటమే కాకుండా గత దాదాపు 22-23 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరము కూడా విభిన్నమైనటువంటి రీతిలో స్వామివారి పెద్ద విగ్రహాలను పెట్టి భక్తులందరినీ కూడా ఇక్కడికి చేసి స్వామి పట్ల తనకున్నటువంటి భక్తిని చాటుకోవటమే కాకుండా వినాయక చవితి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించడానికి కారణభూతులైనాడు. వినాయక చవితి రోజున తనకు తన కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలని
ఆ విఘ్నేశ్వర స్వామి అందరినీ ఆశీర్వదించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓకేనా. ముఖ్యంగా ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంతో అద్భుతమైనటువంటి ఒక మన తుమ్మలగుంటలో సుమారు 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా మొట్టమొదటిసారి మేము మొదలుపెట్టింది 2009-10 ప్రాంతంలో మొదలుపెట్టి ఇప్పుడు వరకు సుమారు 10-12 ఓం మరిమాతారదాయనయ దక్షిణంజహందవహామాద్దేర్నా సంభోషిది తదనక్త వివేహి మదనర్త్వ పూజయామి అంబికాయే నమః శుద్ధమతే కమలాశ్రీన తమవిష్ణునామయామి చాముండాయన తప్పదా కాకినాడ భానుడి సెంటర్లోని ఆల్ఫాబెట్ ఎడ్యుకేషనల్ హబ్ ఆధ్వర్యంలో ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవ 2023 పేరుతో రన్ ఫర్ ప్రకృతి పేరుతో 2K రన్ను ప్రారంభించారు. కార్యక్రమానికి ఆల్ఫాబెట్ ఎడ్యుకేషనల్ హబ్ డైరెక్టర్ రేవంత్ అధ్యక్షత వహించగా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని 2K రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజేతలకు అతిథులు వైడి రామారావు, డిఎస్సి సీనియర్ కోచ్ శ్రీనివాసరావు మెడల్స్ వేసి సర్టిఫికెట్లను బహుకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వైడి రామారావు, రిలయన్స్ శ్రీనివాస్, ఆల్ఫాబెట్ ఎడ్యుకేషనల్ హబ్ డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతులను పూజించాలని, పూజ అనంతరం మట్టి గణపతి విగ్రహాలను ఇంటిలోనే నిమజ్జనం చేసి జల కాలుష్యాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు. Send your name. Selfie and selfie పంపించండి. We'll send you a perfume certificate. And the winner, the third place goes to T. Prasad. T. Prasad, please appreciate me. T. Prasad. We would like T. Prasad to come on the stage. Madam. ఇప్పుడు కనపడదురా, ఏడగలే కనపడుతుంది. Please appreciate them. విద్యారైతే వస్తారు. అందరూ నడిచి వచ్చారు కాబట్టి సో ప్లీజ్ గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈరోజు ఆల్ఫాబెట్ అకాడమీ జరిగినటువంటి 2 కిలోమీటర్ల రన్ కమ్ వాక్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్ గారు, అట్లాగే డిఎస్పి శ్రీనివాస్ గారు, మా రిలయన్స్ శ్రీనివాస్ గారు, కాకినాడ స్మార్ట్ సిటీ రన్ ని నిర్వహించేటటువంటి శ్రీనివాస్ గారు, అట్లాగే అకాడమిక్ సంబంధించిన రేవంత్ అండ్ మోనికా, వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే ప్రకృతికి దగ్గరగా మనందరినీ తీసుకెళ్లేటటువంటి చైతన్యాన్ని కలగజేసే ఈ రన్ నిర్వహించినందుకు వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాటర్లో డిజాల్వ్ అవ్వడం చాలా టైం పడుతుందండి. అది డిగ్రేడబుల్ కంటెంట్ కాదు. సో వాట్ వీఆర్ సజెస్టింగ్ ఈస్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ యూస్ ఓన్లీ క్లే గణేష్ ఐడల్స్. ఓన్లీ మట్టి వినాయకులు మాత్రమే వాడిలో ప్లాన్ చేసుకోండి సార్. అండ్ ఈ వాక్ అనేది ఒక అవేర్నెస్ క్యాంప్ సార్. సో మీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీ దగ్గర ఫోన్స్ ఉంటే దయచేసి
టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్స్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. చెప్పండి, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను యాజ్ ఎ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ యూ ఆల్సో టు ఫాలో దిస్ అని చెప్పండి సార్. మట్టి వినాయకులు వాడమని చెప్పండి. అది ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే వాక్ పెట్టాం. ఓకే సార్. అండ్ వాక్ ఎక్కడి నుంచి అంటే మన చార్మినార్ టీ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత అల్లూరి సీతారామరాజు బొమ్మ వస్తుంది. ఆ స్టార్ట్ దగ్గర రైట్ తీసుకుంటే మీకు డిఎస్ఏ గ్రౌండ్స్ అని వస్తాయి సార్. ఆన్ ద వేలో మీకు ఆరో మార్క్స్ పట్టుకుని ఉంటారు. సో డిఎస్ఏ గ్రౌండ్స్ లో ఎంట్రన్స్ గేట్ ఉంది, సెకండ్ గేట్ ఉంది. ఎవరైతే సెకండ్ గేట్ దాకా వస్తారో వాళ్ళు విన్నర్స్ సార్. విన్నర్స్ కి 3 మెడల్స్ ఉన్నాయి. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ అండ్ థర్డ్ విన్నర్. ఓకే, తోసుకోవాల్సిన అవసరం లేదండి. 2 కిలోమీటర్ 2.2 km ఉంది. అది పరిగెట్టడానికి చాలా టైం ఉంటుంది సార్. ఓకే, పరిగెట్టగలిగే వాళ్ళు పరిగెట్టండి, పరిగెట్టలేని వాళ్ళు నడుచుకుంటారండి. ఓకే సార్. బట్ హార్డ్లీ 5 minutes లో మనం చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేస్తాం. ఆయన వస్తున్నారు. ఇందాక టీషర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇబ్బంది అయిందని ఆపాము. హార్డ్లీ 5 minutes ఆయన వస్తారు సార్. రాగానే మనం వాక్ స్టార్ట్ చేద్దామండి. అండ్ ఎవరన్నా కిడ్స్ అందులో లైన్ ఫామ్ చేయమనండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనం వినాయక చతుర్థి సందర్భంగా అందరం ఏం చేస్తున్నామంటే గణేష్ని మనం ఇంటికి తీసుకెళ్తుంటాము. ఆ లార్డ్ గణేష్ విగ్రహం అనేది మీరు యూజింగ్ కలర్స్ తో ఉన్న వినాయకుని తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫైనల్ గా 9 రోజులు పూజ చేసిన తర్వాత మనం నిమజ్జనం చేస్తాము. ఆ నిమజ్జనం చేయడం అనేది క్లీన్ వాటర్స్ లో చేస్తారు సార్. ప్యూర్లీ క్లీన్ వాటర్ లో చేస్తూ ఉంటారు. ఆ క్లీన్ వాటర్ లో చేసినప్పుడు ఆ కలర్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి, రిలీజింగ్ టాక్సిక్ కెమికల్స్. అట్ ద సేమ్ టైం షాడోస్ ఓన్లీ మట్టి వినాయకులు మాత్రమే వాడేలా ప్లాన్ చేసుకోండి సార్. అండ్ ఈ వాక్ అనేది ఒక అవేర్నెస్ క్యాంప్ సార్. సో మీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీ దగ్గర ఫోన్స్ ఉంటే దయచేసి టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్స్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. చెప్పండి, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను యాజ్ ఎ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ యూ ఆల్సో టు ఫాలో దిస్ అని చెప్పండి సార్. మట్టి వినాయకులు వాడమని చెప్పండి. అది ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే వాక్ పెట్టాం. ఓకే సార్. అండ్ వాక్ ఎక్కడి నుంచి అంటే మన చార్మినార్ టీ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత అల్లూరి సీతారామరాజు బొమ్మ వస్తుంది. ఆ స్టార్ట్ దగ్గర రైట్ తీసుకుంటే మీకు డిఎస్ఏ గ్రౌండ్స్ అని వస్తాయి సార్. ఆన్ ద వేలో మీకు ఆరో మార్క్స్ పట్టుకుని ఉంటారు. సో డిఎస్ఏ గ్రౌండ్స్ లో ఎంట్రన్స్ గేట్ ఉంది, సెకండ్ గేట్ ఉంది. ఎవరైతే సెకండ్ గేట్ దాకా వస్తారో వాళ్ళు విన్నర్స్ సార్. విన్నర్స్ కి 3 మెడల్స్ ఉన్నాయి. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ అండ్ థర్డ్ విన్నర్. ఓకే, తోసుకోవాల్సిన అవసరం లేదండి. 2 కిలోమీటర్ 2.2 km ఉంది. అది పరిగెట్టడానికి చాలా టైం ఉంటుంది సార్. ఓకే, పరిగెట్టగలిగే వాళ్ళు పరిగెట్టండి, పరిగెట్టలేని వాళ్ళు నడుచుకుంటారండి. ఓకే సార్. బట్ హార్డ్లీ 5 minutes లో మనం చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేస్తాం. ఆయన వస్తున్నారు. ఇందాక టీషర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇబ్బంది అయిందని ఆపాము. హార్డ్లీ 5 minutes ఆయన వస్తారు సార్. రాగానే మనం వాక్ స్టార్ట్ చేద్దామండి. అండ్ ఎవరన్నా కిడ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారో షేర్ చేసుకోవాలి కూడా షేర్ చేసుకోవచ్చు సార్. ఓంకారానికి వారసుడు, ఆవిష్కరణ కారకుడు వినాయకుడు, ఆది దేవుడు విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు కలగవంటారు. అందుకే ఆ స్వామిని ఎంత భక్తితో కొలిస్తే అంతటి ఆశీర్వాదాలు లభిస్తాయి అన్నది మన నమ్మకం, విశ్వాసం. అయితే వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడిపై తన భక్తిని చాటి చెబుతూ అనకాపల్లి జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడు అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు పోటీ పడుతున్న సమయంలో ఏకంగా పెన్సిల్ మొనపై పవళింపు గణపతి సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగోలు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తున్నాడు. అనేక మహానుభావులు, దేవతామూర్తుల విగ్రహాలు పెన్సిల్పై చెక్కి చిన్న వస్తువులపై తనదైన శైలిలో ప్రత్యేకమైన శిల్పిగా పేరుగాంచాడు. సూక్ష్మ కళాకారులుగా ఖ్యాతి గడించాడు. వినాయక చవితి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరికి వారు పోటాపోటీగా భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లాలోని ఈ సూక్ష్మ కళాకారుడు భిన్నంగా ఆలోచించాడు. వినాయక చవితి సందర్భంగా అతి చిన్న శిల్పాన్ని రూపొందించాడు. వినాయకుడిపై భక్తితో
పెన్సిల్ మొనపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. దాని పొడవు వెడల్పు ఎంతో తెలుసా? వెడల్పు 12 మిల్లీమీటర్లు, ఎత్తు 4 మిల్లీమీటర్లు. సూక్ష్మ కళాఖండం చెక్కి ఆకట్టుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు. సూర్యాపేటలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని ఆకాంక్ష. భద్రాచలంలో మావోయిస్టు పార్టీ పేరుతో వెలిసిన కరపత్రాలు, ఈ నెల 21 నుండి 27వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుపుకోవాలని పిలుపు. ప్రభుత్వ విభాగాల్లో రెవెన్యూ శాఖ కీలకమన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగుల ఐక్యతతోనే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.